మద్యం సేవించిన ఆరోగ్యానికి హానికరం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. ఈ రేట్ ఎలాగెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? అర్జెంట్గా అమెరికా వెళ్తున్నాను. అక్కడ ల్యాండ్ అవగానే మీతో మాట్లాడతాను. ఈ అమెరికా కూడా మన ఇండియాలాగే ఉంది. బ్లడ్ అది కలిసి అమెరికా అప్డేట్ అయిందని తేదు అనుకున్నాను. బ్లడ్ ఫ్రూట్లు కూడా తయారు చేసి టేబుల్ మీద పెడతారు, నాకు తెలియదు. ఓహో, అయ్యో మంచి బ్లడ్ ఫ్రూట్లా ఉంది. దీన్ని ఈరోజు మన ముక్కుతో వేసేసింది. పాపం ఏంటి తేడా ఉంది? హలో, దొరికాడా? వాడిని స్టేషన్కి తీసుకొచ్చేయండి. సరే. ఏం పోయింది సాయి? ఈ పాప కంప్లీట్ తీసుకో. అలాగే సార్. చెప్పమ్మా, ఎలా పోయింది? అబ్బా, ఏం పోయిందమ్మా? సరే, నేను టీవీ కొనిసేస్తాను, ఇంటికి వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. సార్ నాదొకటి పోయింది సార్. ఏం పోయిందమ్మా? మర్చిపోయాను సార్. సాయి చూడు. అలాగే సార్. ఇట్రా అమ్మా. ఎలా పోయిందమ్మా? మర్చిపోయావా? ఇక్కడ మోసపోయినా. ఇప్పుడు వెళ్ళేది మేడ్ ఇన్ చైనా. సారీరా తమ్ముడు, నేను కొచ్చబోతున్నా. నా కొడుకు, వీళ్ళు కూడా నన్ను మోసం చేశారు. రే పోరా, రే అందరూ సైలెంట్గా ఉన్నాను రా. ఏట్రా నవ్వుతున్నావు? పొట్టి నా కొడకల్లారా, సైలెన్స్. రే సైలెన్స్ చెప్పానా? రే ఎవడ్రా నువ్వు? నేను కూడా దొంగనే బ్రో. నువ్వు దొంగేట్ బ్రో. ఇందుకే నువ్వేం చేసావు బ్రో? ఎక్కడున్నావు? అబ్బా ఎంత బంగారం! అబ్బబ్బబ్బబ్బా, ఈ బంగారం అంతా నా సొంతమైతే బాగుంది. కానీ ఇంతమంది ఉన్నారు, అసలు ఎలా దొంగతనం చేయాలి? ఫోన్ ఎందుకు చూస్తున్నావు? వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్ళిపో ఇక్కడి నుంచి.
పోరా. సార్ ఈ పాప మీ పాపేనా? చైన్ బాగుందే. నిన్ను చూస్తే తేడాగా ఉంది. ఇట్రారు బంగారం. హలో బస్ కోసం వెయిట్ చేస్తున్నానండి, ఇంకా రాలేదు. పిల్లలు కూడా తీసుకొస్తున్నాను. అవునవును, సరేనండి, సాయంత్రం కల్లా వచ్చేస్తాను. సరే సరే. నగలు ఉన్నాయండి, ఉన్నాయి. అలాగేనండి. ఉమ్. ఉమ్. బాయ్ బాయ్. అమ్మా నీకు డాడీ ఎటు చెప్పాడు కదమ్మా. అమ్మా నీ నగలేవమ్మా. అమ్మో, నా నగలేవి? అయ్యో నా బంగారం కనిపించట్లేదు. ఏంటి, మీ నగలున్నాయా? లేదండి, మా బంగారం కూడా కనిపించడం లేదు. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు? లేదు లేదు, నువ్వే తీసావు. కొట్టండి కొట్టండి. హలో హలో, ఏమైంది? మా ఆయనే బంగారం. ఆయన ఎందుకు బంగారం తీస్తాడు? మా ఆయనకి సంబంధం లేదు. నేను కాదు, అదిగో వాడు. దొంగ 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 దొంగ. ఏయ్ దొంగడు దొంగ, దొంగ సార్ అని పిలవాలి. ఇదిగో మీ బంగారం. బాయ్ బాయ్. ఏమైందమ్మా? మా నగలు పట్టుకెళ్ళి సార్, దొంగలు పట్టుకోండి సార్. నేను విన్నాను, నేను ఉన్నాను. అయితే నేను పరిగెడుతున్నాను. ఇంతవరకు నేను ఉన్న ఏరియాలో ఏ దొంగ పారిపోలేడు, ఇకపై పారిపోబోడు. ఎక్కడికి పారిపోతావరా దొంగ నా జుజుబి? పదరా స్టేషన్కి. ఏంట్రా అలా కూర్చున్నా? స్టైల్ అండి. హలో 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 సార్, మా ఇంట్లో దొంగతనం జరిగింది, మీరు అర్జెంటుగా రావాలి సార్. ప్లీజ్ సార్, పెళ్లికెళ్ళి వచ్చే లోపు డబ్బులు కనిపించడం లేదు సార్, మీరు అర్జెంటుగా రావాలి. ఆ డబ్బులు మాకు చాలా అవసరం సార్. సరే అమ్మా, వస్తున్నాను. నాకు కూడా ఇప్పుడే ఒకడు దొరికాడు, వాడి వీడియోనేమో చూద్దాం. రేయ్,
ఈ దొంగతనంలో కూడా నీ పాత్ర ఏమైనా ఉందేంట్రా? ఊరుకోండి సార్, ఆ 25 లక్షలుంటే ఏ ఇలియన్ తమన్నాతోనూ జిగ్జిగ్లు ఆడుకుందిని కదా. వెళ్తావు. ఇందులో నీ చెయ్యమైనా ఉందని తెలిస్తే అప్పుడు వెళ్తావు. ముందు పదరా. సర్లేండి, ముందులా బాధ చూద్దాం పదండి. సార్ ఎలాగైనా మీరు ఆ దొంగను పట్టుకుని ఆ 25 లక్షలు మాకు అప్పచెప్పండి సార్. సరే అమ్మా, నేను విన్నాను, నేను ఉన్నాను. సార్ ఆపండి సార్. సర్లేరా, పద. అబ్బబ్బబ్బా, అమ్మయ్యా. రేయ్, ఇక్కడ ఏదో ఉండాలిరా, మిస్ అయింది. ఇది కూడా నీ పనేనేంట్రా? సార్ తినేసాను సార్, తినేసానండి. ఏమైంది సార్? సారీ అమ్మా, ఎంత వెతికినా ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఉన్న ఒక్క ఆధారం ఆడి కడుపులోకి పోయింది. ఈ వ్యవహారం మనతో తేలేలా లేదమ్మా. వాడు పెద్ద గజ దొంగలా ఉన్నాడు. నేను ఫారెన్సిక్ వాళ్ళకి ఫోన్ చేస్తాను. సార్ తినడం మొదలెడితే నాకంటే ఎవడు బాగా తినలేడు. సార్ జొమాటో స్విగ్గీనా? చాలా ఆకలిగా ఉంది సార్. నాకు కూడా బిర్యానీ ప్యాకెట్ తెచ్చండి సార్. నేను ఫారెన్సిక్ వాళ్ళకి ఫోన్ చేశానమ్మా, వాళ్ళు వచ్చి చూస్తారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. దమ్ము కానీ ఫ్రై కానీ తెస్తాను, ఇక్కడే ఉండరా. రెండే చెప్పండి సార్, మంచిగా ఎక్కిస్తుంది, గుమ్మేద్దాం. ఏది ఏమైనా మా మాతృదేశం ఇండియాకే పోదాం. పగలైన రాత్రైనా రక్తం కోసమే ఎవడు అన్నట్టంటే. అయ్యో పాకిస్తాన్ లా ఉంది, ఇక్కడ కూడా నేషనాలిటీ ఉంటుందా? అయ్యో ఒకటే నీకు ఇండియా పోవాలంటే చూపిస్తుందా? ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్లడ్ డొనేటర్స్. అయ్యా ఏదైతే ఉంది మన ఇండియా వచ్చి చేరు. ఏంటి బ్రో, వీళ్ళు కూడా మన బ్యాచేనా? వీళ్ళు కూడా మన బ్యాచే. చూడ్డానికి కానీ చిన్నపిల్లలు ఉంటారు కానీ మంచి గిలిగిచ్చకాయలే. అబ్బో, ఇక్కడ కాంక్రీట్ ఉంది కానీ అదే మట్టి నెల ఉన్నదనుకో తవ్వుకొని వెళ్ళిపోతారు. వీళ్ళు తక్కువ బ్రో, రాత్రంతా అదే చేశారు బ్రో. ఇప్పుడే పడుకున్నారు ఇంకానా. సర్లే బ్రో, వాళ్ళ గురించి వదిలే కానీ అసలు ఈ జైల్లోకి రావడానికి కారణం ఏంటి? ఏదైనా మర్డర్ చేసావా? ఏంటి బ్రో ఏం చెప్తాం? ఏరు దాటాక ఒక మల్లయ్య, ఏరు దాటాక ఒక బోడి మల్లయ్య అన్నట్టుంది నా జీవితం. ఏంటి బ్రో నువ్వేంటి చెప్తున్నావు, అసలు అర్థం కావట్లేదు. ఏంటి బ్రో, ఒకప్పుడు నా జీవితం దొంగతనం చేసుకునే రాజాలో ఉండేది. కానీ ఒకే ఒక ఇంట్లో దొంగతనం చేశాను బ్రో. ఆ ఒక్క ఇంటి వల్లే నేను ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నాను నీ దగ్గర. ఏంటి బ్రో ఏంటి చెప్తున్నా, అసలు అర్థం కావట్లేదు, కొంచెం క్లారిటీగా చెప్పు బ్రో. ఇల్లు ఖాళీగా ఉంటే మన చేతులు ఊరుకో కదా బ్రో. అలాగే ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్ళా. అలా వెళ్తూ అటు చూడు బ్రో, పెచ్చగానే ఇప్పుడు చూస్తే వెళ్ళి మన పనులు చేసుకుని తీసేస్తారేటే. ఎలా పగలబడతాం? బాహుబలి నువ్వు. వచ్చిందిగా
లోపలికి వెళ్ళిపోతా ఓకే ఓకే డోర్ మెల్లిగా కొంచెం ఏడిది కొంప తీసి దొంగలు వస్తారని ప్లానింగ్ చేశారేటి ఇంట్లో ఎంత వేడిగా ఉంది గాలి లేదురా సర్లే మోసుకు తీద్దాం మా ఫ్యాను ఉన్నావా నువ్వు ఉంటావు నాకు తెలుసా ఎక్కడైతే నువ్వు తిరుగుతావు వేసాను అమ్మయ్య ఎలుగా అమ్మగాడివేరా అమ్మగాడివే ఇంకోటి ఈరోజు మంది ఈరోజు ఇల్లంతా ఈ రూము ముందుకి ఆగు ఆగు ఏంటిది ఉన్నావు నువ్వు దొంగ అంతవే వచ్చితే ఏం చేయాలి తను వచ్చింది మళ్ళీ ఇంకొచ్చారు తీసి అమ్మ తీసి నా కోసం ఉంచాలి ఏడిది అబ్బే ఇదేందుకు మనకి మా ఆవిడ కూడా నాకు పెళ్ళి కూడా అవ్వలేదు ఇంకా అది ఓకే కావాలా నాకు పెళ్ళి కూడా అవ్వలేదు ఇంకా మా ఆవిడకి ఏదంటామంటే డబ్బు లోపలికి తగిలిందా బంగారం డబ్బుతో కూడా బంగారం కావాలా నేను అవ్వను కదా తీసుకున్నా ఇది నాది నీకు అమ్మను కదా ఇది మొత్తం తీసి చెత్త వాసన దొంగ ఇలా దేవుడా ఏటందా కొద్దిగా దాచా కొద్దిగా ఏడోదే కొద్దిగా తాగకూడదు అలాగే తప్పు ఇచ్చి కాయిన్స్ అయినా పర్లేదు ఇంకొన్ని పీచికి వెళ్తాక దొంగ నీకెందుకు ఈ డబ్బులు బొమ్మ లాభం అంజి తమ్ముడి శంకరదాదా అందే ఇంకా బ్యాగ్ అలాగే అమ్ముకెళ్తా మొత్తం బ్యాగులు వేసుకొని ఏంటో లేటుగానే డబ్బు తప్పడు బ్యాగ్ కూడా ఇచ్చినట్టుకున్నారు ఈ దొంగతనం కాదు నేను కొత్తోడు సరిపోతున్నారా బాబు పద డోర్లు ఇప్పుడు వేయలేటే వేసేద్దాం అదే పోయింది డబ్బు ఇచ్చారు కదా అజయ్ బామ్మ సరే బాయ్ నాని బాయ్ ఇల్లు ఇప్పుడు ఈ రాత్రి మనం వెళ్ళి పీకేదేముందంతా
ఇక్కడ చూసి తినడానికి గుడ్లు కూడా ఉన్నాయి. హ్యాపీగా తిని వేసేసేమో రెండేసి ఒకటి కాదు నాన్న, గుడ్లు బాధని అప్పుడు వెళ్దాం. తీసి పక్కనట్టమ్మా తిన్నారా ఇంకొన్నాము రెండు సూపర్. దాహం చెప్తుంది, నీరు. ఇదిగో ఇక్కడ ఉంది టిన్ను దాహం తీసుకోండి, దాహం పోగొట్టండి. ఇప్పుడు నా దాహం పోగొట్టమ్మా, పోగొడతలే. ఇప్పుడు నీరు తాగలా లేదా? అంతకన్నా బాగుంది. ఈ దోమలు ఒకట్రా, ఇంట్లో దోమలు కూడా ఉన్నాడు మనకి గట్టిగా. సరే తిన్నాం కదా, టీవీ చూద్దాం హ్యాపీగా. రిమోట్ ఏదే బాగుంది టీవీ. ఓకే పనమోజీ అలా అమ్మాయి. ఓకే బాబు ఈ టీవీ గోలే వినాలా, ఈ దోమలు గోలే వినాలా? ఏంటి ఇంట్లో దోమలు కూడా రూమ్ ఉందా ఏంటి? ఆగండి ప్రేమ పట్టిన మళ్ళీ ఆగండి, ఒక్కసారి ఆగండి. ఇంత మర్యాదగా దొంగతనం చేసుకొని హ్యాపీగా తినేసి నీళ్ళు పడుకుంటున్నారు. గోల పక్క. అరే మిమ్మల్ని కూడా దొంగ నుంచి చోటు దొబ్బిగలి. అక్కడ కొరుతురేటే విజయ్. అమ్మ చంపేసాయి అమ్మ. విజయ్ దొంగతనం చేసి ఇంటికి వెళ్ళొద్దే. ఏమైనా పగపట్టారేటా మీద పడుకున్నారా? ఓకే సార్ వెళ్ళిపోతున్నా ప్లీజ్ సరే. ఈ దేశం తెలుగు భాష అనబడిపోయాను. బాగా ఆకలిగా ఉంది. ఎక్కడో మంచి వాసన వస్తుంది. వస్తున్నా. కొంతడు బాగా బలిసున్నాడు. బుర్ర తీటుకుపోతుంది. ఇప్పుడు కరెంట్ దమ్ముతే కరెంట్ ఇప్పుడు. చచ్చింది నా దొంగతామా. చా ఎక్కడున్నావే? అమ్మ నా గుండెలు పెట్టున్నాం. బాబాయ్ ఓరి బాబోయ్, ఇంకొక అంటుంది ఇక్కడ అందరూ దొరుకుతారు. ఎగత్తరో జయగా ఎగత్తా.
సార్. హలో ప్రేమ్, నైట్ దొంగతనం జరిగింది కదా, అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి ఆ కేసుని కంప్లీట్ చేసేయండి. బయట నుంచి బాగా ప్రెజర్ పడుతుంది. సరే ప్రేమ్, త్వరగా క్లియర్ చేయి. సరే సార్, వస్తున్నాను సార్. అక్కడికే బయలుదేరాను సార్. సరే ఉంటాను సార్. సాయి, నైట్ రాబరీ జరిగింది కదా, అవును సార్. ఆ ఇంటికి వెళ్ళి ఆ కేసు తాలూకు వివరాలు తెలుసుకొని సార్. అక్కడ ఏదైనా క్రూ దొరుకుతుందని చూడండి. ప్రేమ్కి చెప్పాను, ఫారెన్స్ వాళ్ళు వస్తారు. అలాగే సార్. వెళ్ళి అక్కడ ఏ క్లూ దొరుకుతుందో చూసుకొని ఎంత త్వరగా కేసు ముగిస్తే మనకి అంత ప్రెజర్ తగ్గుతుంది. సరే సార్. ప్రేమ్ అటు సరే నుంచి సార్. వస్తాడు. నేను మీరు చూసుకుంటాను ఏదో సార్. క్లియర్ చేసుకొని మళ్ళీ స్టేషన్కి రండి. అలాగే సార్. ఇదే సార్ దొంగతనం జరిగిన ఇల్లు. జరిగినా జరగవచ్చు, అవును సార్. ఎందుకంటే ఇల్లు చూస్తే అలాగుంది. సరే కానీ మీ సార్ ఎవరు వస్తున్నారు, వస్తారా? వస్తున్నారు సార్, వస్తున్నారు. సరే లోపల పద. ఎస్ సార్. ఫారెన్సీ వాళ్ళు వచ్చారా? లోపల ఉన్నారు సార్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? హాయ్, హౌ ఆర్ యూ? వెల్కమ్ సార్. వేర్ ఆర్ దిస్ ఫ్యామిలీ మెంబర్స్? షీ ఈస్ దేర్ సార్. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఏంటమ్మా, ఎక్కడ పెట్టారు డబ్బులు, ఎలా పోయినాయి? లేదు సార్, పెళ్లికి వెళ్ళి వచ్చాం సార్. బీరువాలో డబ్బులు కనిపించడం లేదు సార్. ఏదో ఒకటి చేయండి సార్. ఆ దొంగ పట్టుకునివే మీరు పట్టుకోలేదు కదమ్మా? లేదు సార్. ఏం సార్, ఆ దొంగ పట్టుకుని వస్తలే మీరు పట్టుకున్నారా? లేదు సార్, మేమేం పట్టుకోలేదు. ఓకే. గ్లౌజులు వేసుకుంటే కొద్దిగా బెటర్ ఏమో. ఎస్. సార్, ఏమైంది? ఏమైంది సార్? నిన్నే ఏమైంది? అక్కడ ఎవరో ఉన్నారు సార్. సార్ వచ్చారా మీరు? ఏటి సార్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు? సరే కానీ బిర్యానీ తెచ్చారా మీరు? ఆకలిగా ఉంది సార్, ఇవ్వండి. రాత్రి నుంచి వదిలేశారు సార్ ఈ దోమల కొంపలోని. వస్తున్నా, నాగండి. ఎవడు సార్ వీడు దొంగలాగా ఉన్నాడు? దొంగే సార్ వాడు. నైట్ లేట్ అయిందని హౌస్ అరెస్ట్ చేసాం. రేయ్, ఇక్కడ కూడా నీ టాలెంట్ చూపిస్తున్నావా? సార్ ఫోన్ ఇచ్చారా? ఓర్ని, నాకు తెలియకుండా నా ఫోన్ ఇప్పుడు కొట్టేసావరా? ఏ తెలియ. సరే సరే కానీ నా ఫోన్ కొట్టేసినట్టు ఇక్కడ ఏ వస్తువులు మేము చేయలేదు కదా? అయ్యయ్యో, నేను చాలా మంచోండి సార్. సరే సరే చూద్దాం. సార్ అదేంటంటే ఉన్న ఒక్క ఆధారం ఈ దొంగే తినేశాడు సార్. ఆధారం తినేడు వెంటయ్యా. సార్ సార్ సార్, ఈ సార్ ఫిక్స్ వచ్చినట్టుంది. తాళ గుర్తు పెట్టండి చేతిలో. సరే, ఏదైతే అది అయింది కానీ ఏదైనా దొరుకుతుందేమో చూద్దాం పదండి. ఇక్కడ ఏం దొరకలేదు.
రేయ్ సారదా ఎందుకు ఉంటావురా ఇట్రా. వస్తానులే. అర్రే రేయ్ పదరా పదరా బాబు, పదరా. పద. రేయ్ పదరా సార్నేమనుకో. ఛే, సారీ అమ్మా, ఆ దొంగ చాలా తెలివైనోడిలాగా ఉన్నాడు. ఒక్క క్లూ కూడా మిగిల్చలేదు. ఉన్న ఒక్క క్లూ ఈడు గడుపులోకి పోయింది. సార్ అలా అంటే ఎలా సార్? మీరే ఎలా అయినా ఆ దొంగను పట్టుకోవాలి సార్. ఆ 25 లక్షలు మా ఆడపడుచు పెళ్లి కోసం దాచుకున్నాం సార్. మీరే ఎలాగైనా పట్టుకోవాలి సార్. సారీ అమ్మా, ఏమనుకున్నా ఏం చేయలేం. సార్ పదండి. ఏ సాయి, రే సాయి. సార్ చెక్ చేయండి. వెరీ గుడ్ సాయి. థ్యాంక్ యూ సార్. ఇది ఆ క్లూ. దొరుకుతాడు, ఆ దొంగ తప్పనిసరిగా దొరుకుతాడు. ఎలా సార్, ఎలా దొరుకుతాడు? ఆధారం దొరికింది చూసారా? ఏంటి సార్, చనిపోయిన దోమ రక్తం సార్, దీంతో ఎలా దొరుకుతాడు? మీకు అదే తెలుసు. ఆ దొంగ రక్తం చుట్టూ ఆ దొంగోడు వెనుముద్రలు ఉన్నాయి. సార్ మీరు గ్రేట్ సార్, మేం కనిపెట్టలేని ఆధారం మీరు కనిపెట్టారు సార్. సార్ మీరు గ్రేట్ సార్. ఆ డిఎన్ఏ మాకు కూడా పంపించండి. మా కాడున్న ఖైదీల్లో ఎవరికైనా ఆ డిఎన్ఏ ఉందేమో చెక్ చేస్తాం. క్రెడిట్ నాకు కాదు, మీ కానిస్టేబుల్ సాయి సింగ్ రాయ్కి. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ సాయి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కంగ్రాట్స్ కాకి. థ్యాంక్ యూ దొంగ. నువ్వేం భయపడకమ్మా, కానిస్టేబుల్ సాయి సింగ్ రాయ్ వల్ల ఆ దొంగోడు దొరికేస్తాడు. థ్యాంక్ యూ సార్. అమ్మా, ఇక మీ ప్రాబ్లం క్లియర్ అయిపోయినట్లే. ఆ డిఎన్ఏ టెస్ట్ ద్వారా దొంగ దొరుకుతాడు. మీకు ఇన్ఫామ్ చేస్తాం. స్టేషన్కి వచ్చి డబ్బులు తీసుకోండి. ఓకే సార్. సరేనమ్మా సార్. నేను కూడా క్లూ దొరుకుతుంది అనుకోలేదు. రే రే ఏం చేస్తున్నారా? నీకు ఆ బుద్ధులు ఏం పోలేదు చేస్తున్నావు ఇంకా. దొంగ? ఇంకా బుద్ధులు పోలేదురా. పోరా పెట్టేది. దొంగ నయ్యాల అక్కడ కాదు. పదరా బాబు పద. అయితే ఆ దోమ రక్తంలో చిక్కుని చేయి నీదేనా? అవును బ్రో. ఇయ్యా. ఏంటో ఇదిగండి, నేను రక్తం తాగేది నా ప్రాణం కాపాడుకోవడానికి, కానీ మీరు తాగే మందు మాత్రం మీ ప్రాణాలు తీస్తుంది. ఇప్పుడైనా రిలీజ్ అవ్వండియ్యా. నాన్న, నేను చాలా మిస్ అవుతున్నాను నాన్న. నిన్ను చంపిన వాడి రక్తపు వాసన నా ముక్కుకు వస్తుంది నాన్న. చెప్పు రంగయ్య. సరే నేను వస్తున్నాను. వీడెవడో ఎక్కడ మొత్తబోతున్నట్టున్నాడు, కొత్త పెళ్లి కొడుకులాగా. ఇదేంటి చీకటి అయింది? ఎవడైనా లైట్ అయ్యండ్రా. విన్నాడేంటి?
పంది పిల్లడా చాలా సేపు నిద్రపోన్నా అప్పుడే ఏడైపోయిందా రంగయ్య, నేను ఎయిర్పోర్ట్కి ఇప్పుడే రీచ్ అయ్యాను. డైరెక్ట్గా ఇంటికే వస్తున్నాను. నానా, ఇప్పుడు ఎలా ఉంది నాన్న? అయ్యా, నా ఆరోగ్యం పరిస్థితి ఏం బాగోలేదయ్యా. నీకు నిజం చెప్పాలయ్యా, నా వల్ల కుటుంబానికి అన్యాయం జరిగిందయ్యా. నా జీవితంలో నేను ఒక దొంగనయ్యా. కానీ నా జీవితానికి అర్థం ఇచ్చింది ప్రేమ్ రంజిత్ సార్ వల్ల, అలాగే రహీం సార్ వల్ల. నేను జీవితంలో ఎన్నో తప్పులు చేశానయ్యా, ఎన్నో తప్పులు సరిదిద్దుకున్నానయ్యా. నాన్న, నువ్వేమంటానో నాకు అర్థం కావట్లేదు నాన్న. సరిగా చెప్పు నాన్న. నా జీవితంలో ఎన్నో దొంగతనాలు చేశానయ్యా, కానీ ఆ ఒక్క దొంగ వల్ల నా జీవితమే మారిపోయింది. ఆ దొంగ డిఎన్ఏ వల్ల, ఆ ఫారెన్స్ వల్ల నేను దొరికిపోయాను. తర్వాతే రామ్ జైల్లో పరిచయం అయ్యాడు. వాడికి జరిగిందంతా చెప్పాను, కానీ వాడు నవ్వుకున్నాడు. అప్పుడే మా జీవితం అయిపోయింది అనుకున్నాం. కానీ మా జీవితానికి సెకండ్ ఛాన్స్ ఇచ్చింది ప్రేమ్ రంజిత్ సార్. అరే రంజిత్, టీ తీసుకోరా. ఏమైందిరా డల్గా ఉన్నావు? అదేరా, వాళ్ళిద్దరి కోసం ఆలోచిస్తున్నాను. వాళ్ళిద్దరికీ ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను. వాళ్ళ కోసం నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? అదేరా, వాళ్ళని చూస్తే నన్ను నేను చూసుకున్నట్లుగా ఉంది. దొంగతనం చేయడం తప్పే, కానీ వాళ్ళు చేసే విధానం చూసావా? చాలా చిల్లీగా ఉంది. వాడు దొంగతనం చేసి ఆ నగలు వాళ్ళకే చూపించాడు. ఆ టైంలో వాడిని చేసేసి సమయస్ఫూర్తితో వాడు నేనే పట్టుకున్నాను. వారిద్దరిని బయట తీసుకువెళ్ళి మారడానికి ఒక అవకాశం ఇచ్చి చూడు. అది అవకే కదరా, రేపు సార్తో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నేను ఉండాలి. అరే రహీం, నాకు బదులుగా నువ్వు వెళ్ళరా. వాళ్ళిద్దరికీ మారడానికి ఒక అవకాశం ఇవ్వరా. ఓకే. ఆ రోజు రహీం సార్ మమ్మల్ని బయటకు తీసుకెళ్లారు. మాకు మారడానికి సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. 2 సంవత్సరాల తర్వాత లైఫ్లో సక్సెస్ అయ్యి సార్ దగ్గరికి వెళ్ళాం. సార్ మా ఇద్దరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో మా సక్సెస్ని ఒక పార్టీకి సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నారు. మా ఇద్దరిని రమ్మన్నారు. కానీ నేను, సార్ సారీ సార్, నేను రాలేను, ఐ హ్యావ్ సమ్ వర్క్ సార్. సో బోత్ ఆఫ్ ఎంజాయ్ ది పార్టీ. అలా నేను రహీం సార్కి చెప్పాక ఆ పార్టీకి రాము అటెండ్ అయ్యాడు. ఆ రోజు రాము పార్టీలో ఓ మర్డర్ కేసు గురించి విన్నాడు. ఆ విన్న వెంటనే నాకు కాల్ చేశాడు. నేను కూడా
నేను రిపోర్టర్గా జాయిన్ అయ్యే కొత్తలో ఆ కన్ఫ్యూజన్లో ఉండగా అప్పుడే రామ్ ఆ మర్డర్ కేసు గురించి చెప్పాడు. అలా కొంతకాలానికి నేను రాసిన న్యూస్ రామ్ చూశాడు. న్యూస్లో ఉన్న అబ్బాయిని తను ఎక్కడో చూశాను అనుకున్నాడు. అలా ఒక రోజున శైలు, పాప స్కూల్ అడ్మిషన్ దొరికింది. సరే మను. వీడిని చూస్తే తేడా ఉంది బంగారం. ఇక్కడ కూర్చో. రే వెళ్ళరా సైడ్కి. మనోజ్కి తన ఫ్యామిలీ తప్ప వేరే ప్రపంచం ఉండేది కాదు. అప్పటి వరకు ఎంతో హ్యాపీగా ఉండే వాళ్ళ లైఫ్లో శైలు మనసులో ఒక అనుమానం క్రియేట్ చేసింది తన ఫ్రెండ్ ప్రార్థన. అలా ఒక రోజున ఏమండి ఏమండి భోంచేద్దరు కానీ రండి. లేదు శైలు, బయట చేసేసా. ఏంటి బయట చేశారా? ఎవరితో చేశారు? ఎలా చేశారు? అదేంటి శైలు కొత్తగా మాట్లాడుతున్నావు? మీకు ఇవన్నీ ఆత్ర వ్యవహారాలే కదా. శైలు, అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఎందుకు అర్థమవుతుందిలే. నన్ను మాత్రమే ఇంటికి పరిమితం చేసి బయట సుఖం అనుభవించేవాడికి ఛీ, ఏంటి నా మీద చేయెత్తుతావా? ఓసారైనా చూడవే, ఉండిపోవే ఉండిపోవే, వింటావా నా మాటనే, ఉండిపోవే ఉండిపోవే, మనసే ఇరుకై నలిగానే, గదిలో నువ్వు లేక నిదురా కుదురు చెదిరేపోయే, నువ్విలా వదిలాక అనుకోనే లేదే, నాలాను కాదే, తలపేరాలేదే, ఇవైనా నీ నుండే. నేనే నీకు సొంతం, నీ మీదే నా ప్రాణం, పోనే పోదే ఈ బంధం, నువ్వే నాకు లోకం, నువ్వుంటే సంతోషం, నువ్వే లేకనే శూన్యం. కొమ్మ వేరు బంధమే ఇది, పువ్వే పూసి నిన్ను నన్ను వేరే చేసింది, కష్టమున్నా తేలికే మరి, తోడే నువ్వే ఉన్నావంటే దాటేస్తానది, నన్ను నమ్మేది ఒక్క నువ్వేలే, నువ్వు వెళ్ళవే ఓ మాటే ఇచ్చి తప్పానే, ఒప్పుకుంటానే, కంట కన్నీరే మళ్ళీ రానీనే, ఇంకో అవకాశం ఇచ్చేసి వచ్చేవే. నేనే నీకు సొంతం, నీ మీదే నా ప్రాణం, పోనే పోదే ఈ బంధం, నువ్వే నాకు లోకం, నువ్వుంటే సంతోషం, నువ్వే లేకనే శూన్యం. ఓసారైనా చూడవే, ఉండిపోవే ఉండిపోవే, వింటావా నా మాటనే, ఉండిపోవే ఉండిపోవే,
శైలు ఏ శైలు శైలు తల్లి చనిపోయిన వెంటనే ఆ పాపకి తండ్రి ఉన్న దూరంగా ఉంటున్నాడు. రామ్ చెప్పిన వెంటనే అది నిజమా అబద్ధం అని ఆలోచించకుండా మన చేతిలో చెల్లి దారుణ్యతని నేను ఎడ్లలో వేసాను. అదే నేను చేసిన తప్పు. ఆ తప్పును నువ్వే సరిచేయాలి నాయనా. నేను చేసిన తప్పును నీ ద్వారైనా రియలైజ్ చేయాలి, నువ్వే చేయాలి నాయనా. ఆ శైలు కూతుర్ని పెళ్లి చేసుకుంటారని నాకు మాట నాయనా. నానా, ఆ చిన్నుని ఎలానే పెళ్లి చేసుకుంటాను నాన్న. నీకు మాట ఇస్తున్నాను నాన్న. కుటుంబానికి దగ్గరగా ఉండి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను నాన్న. నానా ఆ చిన్ని ఎక్కడున్నా సరే నేను తెలుసుకుంటాను నాన్న. నాన్న, నేను ఇచ్చిన వాటిని ఎలాగైనా నెరవేరుస్తాను నాన్న. ఎంతసేపు రా ఓపెన్ చేయడానికి? నీ సెట్ మీద టాయిలెట్ వెళ్ళేసాడు రాయ్. అరే పని పిల్లరా బాయ్. నీ పూర్తి కథ విన్నాక చంపడానికి వచ్చి నేనే రియలైజ్ అయ్యాను రా. నీ కథ విన్నాక నీలాగా మనుషులను కాదురా పగలు పెంచుకోవడానికి సూక్ష్మ జీవులం. నడ్డు విరిగిందిరా దేవుడా. సింగిల్ కింగ్ లో ఏం మనుషులు రా బాబు వీళ్ళు. భలే ఉంది తీగా ఐస్. అయ్యో చలిగా ఉంది, వేడి వేడిగా ఏదైనా దొరికితే బాగుంది. ఇదిగో అమ్మాయి, చల్లగా ఉంది, వేడిగా ఏదైనా ఇవ్వచ్చు కదా. మూడు తిట్టేసింది. ఇదిగో పిల్ల, ఎక్కడ పోతున్నావు? ఒరే అబ్బాయిలు, మా సూక్ష్మ శివకైనా మీ మనుషులకైనా లైఫ్ లో తోడున్నారు రోయ్. నా కథకి ఇదే హ్యాపీ ఎండింగ్ రోయ్.
ఎందుకో తెలీదు, శైలు మన మధ్య ఉందనిపిస్తుంది. అదంతా నీ ప్రేమే బావా. లేదు బావా, తను రావడం నాకు తెలుస్తుంది. ఎవరు? మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరు? నువ్వు అన్నిది నిజమైతే మనకు ప్రమాదం ఉన్నట్టే బావా. పదే పదే తను ఎందుకు నాకు కనిపిస్తుంది? మనకు తెలియకుండానే మనం ఏదైనా వలయంలో చిక్కుకున్నామా? అయితే మరి దీనికి సొల్యూషన్ ఏంటి? చిన్ను, ఎక్కడున్నావు చిన్ను? ఎక్కడున్నావు అమ్మ చిన్ను? నాన్న, నాకు భయంగా ఉంది నాన్న.